సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. సో ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది చాలా కామన్ కదండి. దానికి అసోసియేటెడ్గా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో డయాబెటిక్ అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అంటే ఎలాంటి మందులు వాడాలి, సో ఈ టాపిక్ గురించి మనకి క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఫ్రమ్ కిమ్ సన్షైన్ హాస్పిటల్స్ బేగంపేట నుంచి. నమస్తే సార్. నమస్తే సార్, ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. దాంతోపాటు వాళ్ళకి గుండె జబ్బుల సమస్య కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. సో ఆల్రెడీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు అండ్ ఈ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి మందులు వాడితే మంచిదంటారు? డయాబెటీస్ ఉండే పేషెంట్లకు 70% ఆఫ్ ద పేషెంట్స్కు వాళ్ళకు హార్ట్ ప్రాబ్లం ఏదో ఒక వయసులో వస్తుంది. ఓన్లీ 30% మాత్రమే వేరే జబ్బుల వలన వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది. సో డయాబెటీస్ ఉండి హార్ట్ ప్రాబ్లం ఉండి కొంచెము వెయిట్ ఉండే వాళ్ళకు డయాబెటీస్లో చాలా క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయండి. ఇన్సులిన్ నుంచి చాలా బైగ్వానైడ్స్, సల్ఫోనైరేరియాస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ట్రీట్మెంట్ ఏమంటే గైడ్ లైన్ డైరెక్టెడ్ మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అంటే ప్రతి ఏ మందు వాడినా కూడా దాని యొక్క బెనిఫిట్ ఉండాలి, ట్రయల్స్లో బెనిఫిట్ ఉండాలి. సో డయాబెటీస్ పేషెంట్స్కు హార్ట్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్ వాడాల్సిన డ్రగ్స్ SGLT2 ఇన్హిబిటార్స్ అనే డ్రగ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే గుండె హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా కాపాడతాయి, కిడ్నీస్ను సేవ్ చేస్తాయి, సో బాడీ యొక్క వెయిట్ను కూడా తక్కువ చేస్తాయి. సో ఫస్ట్ డ్రగ్ SGLT2 ఇన్హిబిటర్. దాంట్లో కూడా డపాగ్లిఫోజెన్, ఎంపాగ్లిఫోజెన్, క్యానాగ్లిఫోజెన్ అట్లా రకరకాల మందులు ఉన్నాయి. దానివల్ల యొక్క మనిషి ఆయుష్ కూడా పెంచుతుంది. రెండో కేటగిరీ డ్రగ్స్ మెట్ఫార్మిన్. ఇవి చాలా చవకైన మందు, చాలా ఉపయోగకరమైన మందు కూడా, వాడే డ్రగ్గు, సేమ్ టైం బెనిఫిట్ కూడా. ఈ రెండు చాలా ఉన్నాయి. ఈ రెండు మందులు కూడా డయాబెటీస్ హార్ట్ ఉండే పేషెంట్లకు వాడితే కన్నా చాలా బెనిఫిట్ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ పేషెంట్లకు యూజువల్గా చాలామందికి అసోసియేటెడ్గా హైపర్ టెన్షన్ కూడా ఉంటుంది. సో హైపర్ టెన్షన్ కూడా ఉన్నప్పుడు వారికి ఏమంటే మందులు వాడకూడదు. ARBs, ఏస్ ఇన్హిబిటర్స్ అనే డ్రగ్స్ వాడాలి. అవి వాడితేనే ఒక కిడ్నీ అండ్ హార్ట్ యొక్క బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, ఇందాక మనం అనుకున్నాం కదా మెట్ఫార్మిన్ అనేది చాలా యూస్ఫుల్ డ్రగ్, సేఫ్ డ్రగ్ అని. దాంతోపాటు కాంబినేషన్స్ కూడా ఇస్తున్నారు కదా, మెట్ఫార్మిన్, గ్లిమిప్రైడ్. సో అలా కూడా తీసుకోవచ్చా? అలా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు ఏమంటుందంటే డయాబెటీస్ పేషెంట్స్కు దేర్ ఆర్ 2 టైప్స్. ఒకరు లావుగా ఉండి డయాబెటీస్ ఉండేవాళ్ళు, లీన్గా ఉండి డయాబెటీస్. ఇప్పుడు గ్లిమిప్రైడ్, ఇన్సులిన్ అవే డ్రగ్స్ వెయిట్ను ఇంక్రీజ్ చేస్తుంది. ఆల్రెడీ వెయిట్ ఉండే డయాబెటిక్ పేషెంట్కు మనం ఇన్సులిన్, గ్లిమిప్రైడ్ ఇస్తే ఇంకా వెయిట్ పెరిగే ప్రమాదం ఉంది. సో అటువంటి వారికి మనము మెట్ఫార్మిన్, ఈ SG2 ఇన్హిబిటర్స్ ఇస్తే కన్నా వెయిట్ లాస్ కూడా ఉంటుందన్నమాట. సో యొక్క డయాబెటీస్ యొక్క మందులు హార్ట్ పేషెంట్లో డిపెండ్స్ అపాన్ ద బాడీ వెయిట్, తర్వాత అసోసియేట్గా ఉండే కోమార్బిడ్ కండిషన్స్ బట్టి కూడా ఉంటుంది. ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి.